చాలా మనం వెయిట్ లాస్ గురించి స్టడీ చేసినప్పుడు రెండే కల్ప్రిట్స్ చెప్తారు. నీ అవుట్‌పుట్ అంటే నువ్వు చేసే క్యాలరీ బర్నింగ్ నువ్వు తిండే తిండి కంటే అది 30 తక్కువ ఇయర్స్ ఉంది. బ్యాక్ మేము అదే అనుకున్నామండి. మెడికల్ కాలేజ్ నుంచి బయటికి వచ్చి ఫస్ట్ అదే అనుకున్నాము. హ్మ్. అరే మీరు ఇట్లా ఉంది. అప్పుడు మాకు వి వెంట్ త్రూ ఏ ఫేజెస్, నో రిజల్ట్స్. అలాగే రెండోది నీ సెడెంటరీ లైఫ్ స్టైల్. నువ్వు సోఫాలో కూర్చొని స్విగ్గీ ఆర్డర్ చేస్తున్నావు. కూర్చుని బరువు యాజ్ ఎ డాక్టర్ ఐ విల్ ఆల్సో బ్లేమ్ దట్ కైండ్ ఆఫ్. Yes. లేదు మీరు ఎక్సర్సైజ్ చేయరు, వీఆర్ నాట్ డూయింగ్, 1 hour 10,000 steps walk చేయి అని చెప్తారు. యువర్ స్టెప్స్ లేదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. దేర్ ఆర్ టూ థింగ్స్. ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పేషెంట్. హీ ఈస్ సిక్, హిస్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ డౌన్ లైక్ ఎనీథింగ్. అప్పుడు వాకింగ్ ఎక్కడైతుందండి ఆయనకి? పడుకున్నప్పుడు గొరక వస్తుంది ఆయనకి. తిండి ఆకలి కోసము ఎవ్రీ వన్ స్టార్ట్ సెల్లింగ్, అరే నువ్వు ఇది తింటున్నావు. ఆయన వేరే ప్లేస్లో పోయి తింటాడు, ఎందుకంటే హీ డజంట్ వాంట్ టు. ఏ పర్సన్ హూ ఈస్ గాట్ ఒబేస్, హీ ఈస్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్ అమ్మా. You think he is trying to do some sedentary and all that? Because of this one, he gets into that one. Yes, it becomes a way of life. That is also one of the things. But ఆ పర్సన్కి ఆ ఒబేసిటీ ఎందుకు వచ్చింది, దానికి మనము కొద్దిగా ఇన్ఫ్లమేషన్ బాడీ నుంచి తగ్గిస్తే మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది.